Hi, good morning. Today's topic is pause while you act. అంటే అంటే ఏం లేదండి. మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసే ముందు ఒకసారి పాజ్ అవ్వండి. పాజ్ అంటే జస్ట్ స్టాప్ ఎట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ టు డూ. జస్ట్ థింక్ ట్వైస్. మీరు స్టార్ట్ చేసేది కరెక్టా కాదా? ఒకవేళ అది కరెక్ట్ అయితే, ఒకవేళ తప్పు పని అనుకోండి, మీరు స్టాప్ చేసి ఫస్ట్ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. దానివల్ల మీకేమైనా లాభం ఉందా లేదా? ఒకవేళ నిజంగానే లాభం ఉంది, దానివల్ల ఎవరైనా నష్టపోతున్నారా లేరా? నష్టపోతున్నారు అని అంటే దానివల్ల మీకు ఎంత లాభం ఉంది, వాళ్ళకి ఎంత నష్టం ఉంది. అండ్ ఒకవేళ వాళ్ళు నష్టపోతే దాన్ని మీరెందుకు చేయాలి? అర్థమవుతుందా? రైట్. సో, దీనివల్ల మీకు లాభం ఏంటి అనంటే, ఒకవేళ వాళ్ళు నష్టపోయినట్టు మీరు చేస్తే, ఐ మీన్ వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ మొత్తం మీకు ట్రాన్స్‌ఫర్ అయ్యి, అది మళ్ళీ స్నోబాల్ ఎఫెక్ట్‌లో మీకు అది ఐ మీన్ వితిన్ ఫ్యూ డేస్ రిటర్న్ వచ్చిందనుకోండి, చిన్న ఎఫెక్ట్‌తోనొస్తుంది. ఆర్ వితిన్ ఇయర్స్‌లో పాస్ అయిందననుకోండి, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆర్ ఇఫ్ ఇట్ టేక్స్ సమయం, ఐ మీన్ అది ఒకవేళ చాలా లేట్ అయిందననుకోండి, ఇట్ వుడ్ బి ఎ మ్యాసివ్ ఎఫెక్ట్ దట్ యూ కాంట్ ఈవెన్ రిగ్రెట్ ఇట్. అంటే మీరు దాన్ని కనీసం రిగ్రెట్ అయినా కానీ దానివల్ల ఎలాంటి యూజు ఉండదు. అందుకని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. అండ్ రీసెంట్లీ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ వన్ థింగ్. ఏంటి అనంటే, యాక్చువల్లీ ఐ హ్యావ్ టేకెన్ ఎ బోల్డ్ డెసిషన్. బోల్డ్ అంటే చాలా పెద్దది. జస్ట్ అంటే జాబ్ డెసిగ్నేషన్ ఇవన్నీ కాదు. ఇది చాలా చిన్నది. ఏంటి అనంటే, దిస్ ఈస్ జస్ట్ టేకింగ్ అనదర్ డైరెక్షన్ టు మై లైఫ్. అది కాకుండా ఇంకా చాలా పెద్దది తీసుకున్నాను. దాన్ని ఐ మీన్ ఐ జస్ట్ పాజ్డ్ వన్ టైమ్ అండ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ థాట్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ లేటర్ ఐ హ్యావ్ రిగ్రెటెడ్ సో మచ్. చాలా రిగ్రెట్ అయ్యాను. అందుకని నేను అదొకటి. అది కాకుండా ఇంకోటి ఏంటి అనంటే, ఏదైనా మంచి డెసిషన్ తీసుకున్నా కానీ, మంచి డెసిషన్ అనంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ అండ్ ప్లాన్ అండ్ గో. ఐ మీన్ ఒకసారి మీ మెంటల్ అండ్ మీ మెయిన్‌గా మీ బ్రెయిన్‌ని ప్రిపేర్ చేసుకొని, ఒక ఐ మీన్ మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆల్రెడీ మీరు చేస్తున్నట్టు ఊహించుకొని అది ఆల్రెడీ చేసేయండి. సో, దానివల్ల మీరేంటి అనంటే, ఆ పని చేసిన తర్వాత మీరు భయం కానీ, లేకపోతే ఇది కానీ ఏం ఫీల్ అవ్వరు. అండ్ try to help people, not to hurt them. That's all I could say this day. Thank you very much. Thank you for giving me this opportunity.